ఎస్టీ కాన్స్టిట్యున్సీలకి అదనంగా కూడా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారిది కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. తప్పకుండా మీ నియోజకవర్గానికి కూడా సోదరుడు నాగరాజు గారు అడిగినట్లు ఎన్నో కన్ని ఎక్కువగా ఈ నియోజకవర్గానికి కూడా ఇళ్లు వస్తాయి. ఈ 3500 ఇళ్లు పేదవాళ్లలో బహుపేదవాళ్లే ఇవ్వాలి. ఈ రోజు ఏవైతే మోడల్గా ఈ పెంబర్తి గ్రామంలో మనం ఇక్కడ మొదలు పెట్టుకుంటున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 కార్యక్రమాలని 606 మండలాల్లో ఈ 4 కార్యక్రమాలని ఈ రాబోయే 2-3 గంటల్లో ప్రతి మండలానికి ఒక గ్రామంలో మోడల్గా స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు మోడల్గా చేసుకోవాల్సి వచ్చిందంటే గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా గ్రామాల్లోకి వచ్చి గ్రామ సభలు పెట్టేది కాదు. ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న నాయకులు 4 గోడల మధ్య కూర్చొని వాళ్ళ తొత్తులకే ఈ స్కీములు ఇచ్చేవాళ్ళు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పెద్ద మనసున్న ప్రభుత్వం, పెద్ద గుండున్న ప్రభుత్వం. ప్రజాపాలన అంటే ప్రజల మనసు ఎరిగి పరిపాలించాలని తెలిసిన ప్రభుత్వం. అందుకే ప్రతి గ్రామంలో గడిచిన 5 రోజుల్లో గ్రామ సభలు పెట్టుకున్నాం. ఈ గ్రామ సభల్లో ఏవైతే నాకు రాలేదు అనే నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములు లక్షలాదిగా కొత్త అప్లికేషన్లు ఇచ్చారు. ఈ కొత్త అప్లికేషన్లో అర్హులైన వాళ్ళని గ్రామ సభలో చదివిన లిస్టుని వీటన్నిటినీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొదలు పెట్టలేకపోయాం. ఫిబ్రవరి మొదటి వారంలో వీటన్నిటినీ క్రోడీకరించి తప్పకుండా వీలైనంత తొందరలో ఈరోజు ఈ పెంబర్తి గ్రామంలో ఎలా అయితే మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నామో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, అన్ని గూడాలలో, అన్ని తండాలలో ఇదే అద్భుతంగా, ఇదే తరహాలో ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఈ 4 కార్యక్రమాలు అందే విధంగా మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ వేదిక మీద నుంచి ఒకటే చెప్తున్నాను, ఎవరు మీరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కీమ్ రాలేదు అని భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో స్కీమ్ ఇచ్చేసరికి నేను ఊళ్ళో లేను, నా స్కీమ్ వస్తుందో రాదు అని నిద్రపోకుండా ఉండాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము. ఎక్కడైతే మిస్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు తప్పకుండా అర్హులైతే ఈ కార్యక్రమాలు వాళ్ళ గుంపానికి పంపించే బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వానిది. అంతేకాదు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు చెప్తున్నారు ఇదంతా అదోనో ఇదోనో. వాళ్ళని ఈ వేదిక నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు మీకు రాని ఆలోచన, మీకు లేని చిత్తశుద్ధి, మీకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదోళ్ల పట్ల మీకు ఎంత ప్రేమందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మళ్లీ మభ్యపెట్టడానికి కోసం రైతుల దీక్షలను, కల్లాల బాటనో, ఈ బాటనో